నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి టాపిక్ వచ్చి డెంటల్ కి సంబంధించి. సో దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రమేష్ బాబు గారు. సో ఈ ఎఫ్ఎంఎస్ హాస్పిటల్ అనేది 31 ఇయర్స్ నుంచి కూడా సేవలు అందిస్తోంది. హైదరాబాద్లో 12 బ్రాంచెస్ ఉన్నాయి. ఎటువంటి డెంటల్ సమస్యలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మీరు పరిష్కార మార్గాలు పొందొచ్చు. ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రమేష్ బాబు ఉన్నారు. డీటెయిల్ గా అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, చాలా మంది పళ్ళకి ఫిల్లింగ్ చేసుకున్నామని చెప్తుంటారు. అసలు ఏంటి ఫిల్లింగ్ అంటే? ఫిల్లింగ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ మెటీరియల్ అండి. ఒక స్ట్రాంగ్ ఆర్టిఫిషియల్ మెటీరియల్. పంటి లోపల క్యావిటీస్ ఉంటే డెంటిస్ట్ దాన్ని డ్రిల్ చేసి క్లీన్ చేసి ఫిల్లింగ్ మెటీరియల్ వేస్తారు. ఇది ఎట్లాగంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకి సపోజ్ రోడ్లో పాట్ హోల్స్ ఉన్నాయనుకోండి. ఆ పాట్ హోల్స్ ఉన్నప్పుడు అది మనం ప్యాచప్ చేస్తాం. సో అదే రకంగా పంటిలో కూడా మనకి హోల్స్ ఏర్పడతాయి విత్ బ్యాక్టీరియా. ఆ హోల్స్ ఏర్పడినప్పుడు అదంతా క్లీన్ చేసేసి క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేస్తే పర్ఫెక్ట్గా సీల్ అయిపోతుంది. ఇక తర్వాత ప్రాబ్లం రాదు. సో ఇది బేసిక్గా ఫిల్లింగ్. పన్ను గురించి మాట్లాడాలంటే, మనకి నోట్లో కనపడే పన్ను అండి ఎంత లెక్క కనపడుతుంది చిగురు వరకు, దాన్ని క్రౌన్ అంటాం. క్రౌన్ మీద మీకు ఇనామెల్ ఉంటుంది. ఇనామెల్ మీద హోల్ ఏర్పడుతుంది బ్యాక్టీరియా వల్ల. ఈ హోల్ ఏర్పడిన తర్వాత అది డీప్గా వెళ్తుంది. ఇనామెల్ వరకు పుచ్చు ఉందనుకోండి, మీరు ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఇనామెల్ డెంటిన్ వరకు పుచ్చు వచ్చింది అనుకోండి, అయినా కూడా ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఇనామెల్ డెంటిన్ దాని కింద పల్ప్ ఉంటుంది. పల్ప్లో గనక పుచ్చు వెళ్తే ఇంకా పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. ఇక పెయిన్ స్టార్ట్ అయిపోతే ఫిల్లింగ్ చేయకూడదు. దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. చాలా మంది ఫిల్లింగ్ ఊడిపోయింది, విరిగిపోయింది అని చెప్తూ ఉంటారు. బేసిక్గా క్యావిటీ వచ్చిన చోట మనం ఫిల్ చేస్తాము. సో ఊడిపోవడానికి, విరిగిపోవడానికి రీజన్ ఏంటి సార్? డెంటిస్ట్ ఎక్స్పర్టైజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ డెంటిస్ట్ నాలెడ్జ్ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి, రైట్ మెటీరియల్స్ ఉండాలి, రైట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. డెంటిస్ట్ ప్లాన్ చేసుకుంటారు, ఇది ఎటువంటి ఫిల్లింగ్ మెటీరియల్ వాడాలి, కాంపోజిట్ సరిపోతుందా, లేకపోతే ఇంకేమైనా బెటర్ మెటీరియల్ వాడాలా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇది పన్ను పై భాగం అనుకోండి, కొరికే భాగం. ఇది 100% అనుకుందాం పై భాగం. దాంట్లో ఒక 25% పుచ్చింది అనుకోండి, 75% నార్మల్ మంచి పన్ను ఉందనుకోండి, అది ఫిల్లింగ్ని గట్టిగా పట్టుకుంటుంది. అదే మనకి ఒక 50% పాడైపోయింది అనుకోండి, ఇంకా మిగిలింది ఓన్లీ 50%, అది కూడా ఫిల్లింగ్ పట్టుకుంటుంది, కానీ పన్ను వీక్గా ఉంటుంది. ఆ వీక్గా ఉన్న పన్ను ఎప్పుడైనా సరే 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత విరిగిపోవచ్చు. అందువల్ల డెంటిస్ట్ ఎప్పుడు కూడా ఎంత లెక్క పుచ్చిపోయిందో చూసుకుంటారు. చూసుకొని దాన్ని బట్టి దీనికి ఫిల్లింగ్ చేయాలా, లేకపోతే ఫిల్లింగ్ కన్నా ఎక్కువ ట్రీట్మెంట్ ఉంటుంది, అది ఇన్లే అంటాం. అది కూడా కొంచెం కన్జర్వేటివ్ ట్రీట్మెంటే, దాన్ని క్యాట్ క్యామ్ ఇన్లే అంటాం. సో ఆ మెటీరియల్తో క్యాప్ లాగా తయారు చేసుకోవచ్చు. బ్రక్సిజం అంటాం. అంటే నైట్ నిద్రలో పళ్ళు గ్రైండ్ చేస్తారు, లేదా ఒక్కోసారి నిద్రలో గట్టిగా జాన్ కొరుకుతారు. ఇట్లా చేసినప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే చాలా ఎక్కువగా లోడ్ పడతాం పంటి మీద. ఇట్లా లోడ్ పడినప్పుడు ఆ ఫిల్లింగ్ మీద కూడా లోడ్ పడుతుంది. పడినప్పుడు ఒక్కోసారి ఆ ఫిల్లింగ్ కనుక సరిగ్గా చేయకపోతే ఫిల్లింగ్ బ్రేక్ అవ్వచ్చు, లేదా పన్నే విరిగిపోవచ్చు. డెంటిస్ట్ చూస్తారు పళ్ళని, ఈ పేషెంట్కి ఏమైనా బ్రక్సిజం హ్యాబిట్ ఉందా లేదా అని. ఐడెంటిఫై చేసిన తర్వాత మీకు కాంపోజిట్ ఫిల్లింగ్ కాదండి, మీకు ఇన్లే చేస్తే బెటర్, లేకపోతే మీకు మెటల్ ఇన్లే చేస్తే బెటర్, దాంతోపాటు మౌత్ గార్డ్ కూడా వాడుకుంటే మంచిది అని పేషెంట్కి చెప్తాం అనమాట. అట్లా చేసుకుంటే జనరల్గా ప్రాబ్లం ఉండదు. ఒక పేషెంట్ క్యావిటీ బాగా ఎక్కువైపోయి పెయిన్ వస్తే గానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకునే సిచ్యువేషన్ లేదు ఇప్పుడు. అంటే పెయిన్ వస్తే తనకి ప్రాబ్లం ఉంది అనేది పేషెంట్కి తెలుస్తుంది తప్పితే ముందు నుంచి దాని మీద అవగాహన ఉండదు. సో పెయిన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో డాక్టర్ ఏది సజెస్ట్ చేస్తే అదే చేయించుకుంటారు ఆబ్వియస్లీ. సో డాక్టర్ ఎక్స్పర్టైజ్ అని పేషెంట్ ఎలా గుర్తించాలి? ఒక మెడికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు, డెంటల్ ప్రాబ్లం వచ్చినప్పుడు 10 మందిని అడిగి ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కొంతమంది అడ్వర్టైజ్మెంట్స్ చూసి కూడా వస్తారు. బట్ బేసిక్గా ఏంటంటే కొంత స్టడీ చేయాలి. ఒకవేళ వాళ్ళకి వెబ్సైట్ ఉందనుకోండి, ఆ వెబ్సైట్ని స్టడీ చేయాలి. వాళ్ళకి ఎక్విప్మెంట్ ఏంటి, డాక్టర్స్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఒక అపాయింట్మెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చారనుకోండి, కన్సల్టేషన్ రోజు ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోక్కర్లేదు. కన్సల్టేషన్కి వచ్చినప్పుడు సపోజ్ డాక్టర్ ఒక ఫిల్లింగ్ చేస్తానంటారు, ఒకవేళ మీకు కన్విన్సింగ్గా ఉందనుకోండి, డాక్టర్ చెప్పింది 100% మీరు అక్కడ చేయించుకోవచ్చు. క్లినిక్ క్లీన్గా ఉందా, క్లినిక్లో ఎక్విప్మెంట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మీకు జనరల్గా వెబ్సైట్లో కూడా ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. ప్లస్ సీనియర్ డాక్టర్సా, జూనియర్ డాక్టర్స్ అవి కూడా చూసుకోవాలి. ఫిల్లింగ్లో టైప్స్ ఉంటాయా సార్? ఇన్ని రకాలు అని ఉంటాయా? ఫిల్లింగ్స్లో చాలా రకాలు ఉన్నాయండి. మీకు చెప్పాలంటే డైరెక్ట్ ఫిల్లింగ్స్ అంటాం, ఇండైరెక్ట్ ఫిల్లింగ్స్ అంటాం. డైరెక్ట్ ఫిల్లింగ్స్ అంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డెంటిస్ట్ చెక్ చేసి
ఎక్స్రే తీసుకుని 3D స్కాన్ కూడా తీస్తాం ఒక్కోసారి, అంటే CBCT. దాంట్లో ఏంటంటే మనకి 3 డైమెన్షనల్ కనపడుతుంది, ఆ క్యావిటీ ఎంత లోతుంది, అన్నీ కూడా ఎంత వెడల్పు ఉందంతా చూసుకోవచ్చు. సో ఒకసారి పేషెంట్ కనుక ఓకే చేద్దాం అనుకున్నప్పుడు ట్రీట్మెంట్, డెంటిస్ట్ క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత ఫిల్లింగ్ చేస్తారు. ఇందాక మీకు చెప్పాను సిల్వర్ అమాల్గమ్ ఫిల్లింగ్, కాంపోజిట్ ఫిల్లింగ్, ఇంకొకటి GIC ఫిల్లింగ్ అంటాం, అంటే గ్లాస్ ఎనామర్ ఫిల్లింగ్. ఈ 3 ఫిల్లింగ్స్ డైరెక్ట్ ఫిల్లింగ్స్. సిల్వర్ అమాల్గమ్ చాలా స్ట్రాంగ్ మెటీరియల్, కాంపోజిట్ కూడా చాలా స్ట్రాంగ్ మెటీరియల్. ఇవన్నీ దంతాలకి కొరికే భాగంలో వాడుకోవచ్చు, అంటే ఎక్కడైతే మనం నవ్వులుతామో అక్కడ వాడుకోవచ్చు. ఈ గ్లాస్ ఎనామర్ ఆర్ GIC ఫిల్లింగ్ అనేది ఈ పోర్షన్లో వాడడం ఎక్కువగా, ఓన్లీ సైడ్స్లో వాడుకుంటాం ఏమైనా క్యావిటీస్ ఉంటే. ఆ సిల్వర్ అమాల్గమ్ ఫిల్లింగ్ అయితే మీకు ఒక చిన్న చిన్న ఫిల్లింగ్స్ అనుకోండి, దాంట్లో సరిగ్గా చేస్తే ఒక 50 years కూడా ఉంటాయి, ఆర్ లైఫ్ లాంగ్ కూడా ఉంటాయి. ఏం ప్రాబ్లం రావు. ఇంకొంచెం పెద్ద ఫిల్లింగ్స్ అనుకోండి, వాటి లైఫ్ 10 to 20 years అంటాం. బట్ 20 years అని డెఫినెట్గా ఏం లేదు, అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. కాంపోజిట్ ఫిల్లింగ్ ఉందనుకోండి, కాంపోజిట్ ఫిల్లింగ్ లైఫ్ అనేది అరౌండ్ 5 to 10 years. ఆ తర్వాత ఒక 15 years ఉండొచ్చు, బట్ చెప్పలేము, వీ కెనాట్ గివ్ గ్యారంటీ. కానీ కాంపోజిట్ ఫిల్లింగ్ అనేది పంటి రంగులో ఉంటుంది. సిల్వర్ అమాల్గమ్ ఫిల్లింగ్ అనేది కొంచెం సిల్వర్ కలర్, కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది. ఈ బ్లాక్ కలర్లో ఉండటం వల్ల పేషెంట్స్ ఎక్కువ మంది ప్రిఫర్ చేయట్లేదు ఈ రోజుల్లో. మేము పేషెంట్స్ చెప్తాం, ఏమంటే ఈ సిల్వర్ ఫిల్లింగ్ దంతాలకు మీరు చేయించుకోవచ్చు, చేయించుకుంటే మీకు ఎక్కువ సంవత్సరాలు నోట్లో ఉంటాయి, పళ్ళు ప్రాబ్లం రాకుండా ఉంటాయి. అయినా కూడా ఎక్కువ మంది లేదు, మాకు పంటి రంగులోనే ఉండాలని చెప్తున్నారు చాలామంది పేషెంట్స్. సో అందువల్ల ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కువగా ఇక్కడే కాదు, ప్రపంచం అంతా కూడా ఎక్కువగా కాంపోజిట్ ఫిల్లింగ్ చేస్తున్నాం. అది ముందు పళ్ళకి చేస్తాం, దంతాలకు కూడా చేస్తాం. ఇది డైరెక్ట్ ఫిల్లింగ్స్, అంటే డెంటిస్ట్ డైరెక్ట్గా మెటీరియల్ నోట్లో ఫిల్ చేస్తారు. ఇండైరెక్ట్ ఫిల్లింగ్ అంటే డెంటిస్ట్ క్లీన్ చేస్తారు క్యావిటీని, తర్వాత దాన్ని ప్రిపేర్ చేస్తారు, డిజైన్ చేస్తారు. డిజైనింగ్ అంటే దానికి ఒక పర్టికులర్ షేప్ ఇస్తారు, ఎందుకంటే తర్వాత చేసే మెటీరియల్ ఊడిపోకూడదు. దానికి ఒక షేప్ చేసి దాన్ని అచ్చు తీసుకుంటాం. అచ్చు తీసుకోవటం అంటే ఏదర్ ఇంప్రెషన్ మెటీరియల్తో అచ్చు తీసుకుంటాం, లేకపోతే డిజిటల్ స్కానింగ్ చేస్తాం. ఇదంతా కూడా CAD CAM కింద వస్తుందండి. సో డిజిటల్ స్కానింగ్ చేసి దాన్ని మళ్ళీ డిజైన్ చేసుకుని కంప్యూటర్లో మిల్లింగ్ చేస్తాం. సో మిల్లింగ్ మెషిన్లో మిల్ చేసి ఇన్లే టెక్నీషియన్ డాక్టర్ పంపిస్తారు. ఈ ఇన్లేని చెక్ చేసుకుంటాం కరెక్ట్గా పడుతుందా లేదని. ఇది కనుక పర్ఫెక్ట్గా పడుతుంది అనుకోండి, దాన్ని స్పెషల్ సిమెంట్తో ఫిక్స్ చేస్తాం. సో ఇది ఇండైరెక్ట్ టెక్నిక్. ఇండైరెక్ట్ టెక్నిక్లో CAD CAM ఇన్లే, ఇది EMAX అనే మెటీరియల్తో చేస్తాం. ఇది ఒక బ్రాండ్ EMAX. టూత్ కలర్లో ఉంటుంది, ప్లస్ మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా లాంగ్ లైఫ్ ఉంటుంది మీకు. ఒకప్పుడు మేము ఇన్లేస్ అన్నీ కూడా మెటల్తో చేసేవాళ్ళం, అది వేరే ప్రొసీజర్, CAD CAM లేదు అప్పుడు. అంతకుముందు కాస్టింగ్ అని గోల్డ్తో చేసేవాళ్ళం, లేదా నికెల్ క్రోమ్ అని అట్లాంటి మెటీరియల్స్ చేసేవాళ్ళం. ఈ రోజుల్లో ఎక్కువగా చేయట్లేదు, ఎందుకంటే పేషెంట్స్కి టూత్ కలర్ మెటీరియలే కావాలంటున్నారు. అందువల్ల ఎక్కువగా మేము చేసేది ఇన్లేస్, CAD CAM, EMAX ఇన్లేస్. సార్ ఈ CAD CAM ఇన్లేని ఎలా తయారు చేస్తారు సార్? CAD అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, CAM అంటే కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు కంప్లీట్గా ఎవ్రీథింగ్ ఈజ్ త్రూ కంప్యూటర్. అంటే పేషెంట్ నోట్లో ట్రీట్మెంట్ చేసేది డెంటిస్ట్. పన్ను క్లీన్ చేయటం, పన్ను షేప్ చేయటం, డిజైన్ చేయటం డెంటిస్టే చేస్తారు. అచ్చు తీసుకోవాలి. ఇంతకుముందు అచ్చు అంటే వేరే మెటీరియల్తో అచ్చు తీసుకునేవాళ్ళం, ఇప్పుడు డిజిటల్ స్కానింగ్. సో డిజిటల్ స్కానింగ్ అంటే ఒక కెమెరా లాగా ఉంటుంది, దాంతో స్కాన్ చేసేస్తే మీకు ఇమేజ్ వచ్చేస్తుంది కంప్యూటర్లో. దాన్ని ఈమెయిల్ చేసేస్తే ల్యాబొరేటరీ వాళ్ళు దాన్ని కంప్యూటర్లో ఓపెన్ చేసుకుని అక్కడ అంతా డిజైనింగ్ చేసుకుంటారు. ఆ ఇన్లే డిజైన్ చేసుకుని దాన్ని కనెక్టెడ్ మెషిన్స్ ఉంటాయి, మిల్లింగ్ మెషిన్ అని, 3D ప్రింటర్స్ రకరకాలుగా ఉంటాయి. ఈ మిల్లింగ్ మెషిన్లో మీకు తయారైపోతుంది ఇన్లే. సో ఇన్లే తయారైంది, టెక్నీషియన్ డెంటిస్ట్ పంపిస్తారు. ఆ డెంటిస్ట్ పేషెంట్ నోట్లో చెక్ చేసుకుంటారు, ఫిట్ అవుతుందా లేదా, అంతా బాగుందా లేదా. బాగుందనుకుంటే దానికి స్పెషల్ సిమెంట్ వేసి ఫిక్స్ చేసేస్తారు. ఈ CAD CAM ఇన్లే చూస్తానికి మాత్రం చాలా న్యాచురల్గా ఉంటుంది. జనరల్గా చాలామంది చెప్పలేరు నోట్లో ఇన్లే ఉన్నట్టు కూడా, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఫిల్లింగ్స్ బెటర్ అంటారా లేకపోతే ఇన్లేస్ బెటర్ అంటారా సార్, ఏది చెప్తారు మీరు? క్యావిటీ వెడల్పుని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఫిల్లింగ్ కూడా పంటి రంగు ఉంది, మీకు ఇన్లే కూడా పంటి రంగు ఉంది. బట్ జనరల్గా 80 to 90% మేము ఫిల్లింగ్స్ కోసమే చూస్తాం. ఇన్లే అనేసరికి మీకు ఒకటి మళ్ళీ ల్యాబొరేటరీకి వెళ్ళాలి, ఇంకొక 2వ అపాయింట్మెంట్ మళ్ళీ రావాలి, లేదా 3వ అపాయింట్మెంట్ రావాల్సి వస్తుంది పేషెంట్. ప్లస్ పన్ను కొంచెం ఎక్కువగా ప్రిపేర్ అయిన సిచ్యువేషన్స్లోనే ఇన్లే చేస్తాం. సో జనరల్గా ఫిల్లింగ్స్కే వెళ్తామండి. ఇందాక మీరు చెప్పాను, ఫిల్లింగ్ అనేది పంటి లోపల క్యావిటీలో ఫిల్ చేస్తాం.
ఈ 25% క్యావిటీ, 75% టూత్ ఇట్లా ఉన్నప్పుడు ఫిల్లింగ్స్. ఇంకా మీకు 25% టూత్ మిగిలింది అనుకోండి, 75% క్యావిటీ ఉందనుకోండి, అప్పుడు ఇన్లే కుదరదు. అప్పుడు ఏం చేస్తామంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి రూట్లోంచి సపోర్ట్ తీసుకుని పోస్ట్ అండ్ కోర్ అంటాం, ఆ పోస్ట్ అండ్ కోర్ చేసి ఆ తర్వాత క్రౌన్ ఆర్ క్యాప్ అంటాం, అట్లా చేస్తాం. ఇన్లేకి క్రౌన్కి అదేనా సార్ డిఫరెన్స్? క్రౌన్ అంటే పన్ను ఎక్కువగా గ్రైండ్ చేయాలి. ఇన్లే అనేది చాలా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్, చాలా మినిమల్గా రెడ్యూస్ చేసి ఇన్లే మెటీరియల్ క్యాడ్ క్యామ్ ఈమాక్స్ దీన్ని చక్కగా కూర్చోబెట్టి అతికి చేసేస్తాం. అది చాలా గట్టిగా ఉంటుంది, అది ఊడదు, చాలా బాగుంటుంది. ఇన్లే కావచ్చు, ఈ ఫిల్లింగ్స్ కావచ్చు, చేయించుకుంటే ఖర్చు ఎలా ఉంటుంది డాక్టర్? చాలా మంది భయపడి కూడా ఖర్చు ఎక్కువ ఉంటుందేమో, ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయేమో అని చెప్పి వెళ్ళడం మానేస్తున్నారు. ప్రతి మెటీరియల్ ఇంపోర్టెడ్ మెటీరియల్, మేడ్ ఇన్ యూఎస్ఏ ఉండొచ్చు, మేడ్ ఇన్ జర్మనీ ఉండొచ్చు, మేడ్ ఇన్ జపాన్ ఉండొచ్చు. అందువల్ల డెఫినెట్గా ఎక్స్పెన్సివ్. తర్వాత మేము వాడే ఎక్విప్మెంట్ అంతా కూడా ఇంపోర్టెడ్. ప్లస్ ఎన్ని టైం తీసుకుంటాయి ట్రీట్మెంట్స్. ఒక ట్రీట్మెంట్ చేయాలంటే 5 minutesలో అవ్వదు. ఒక ఫిల్లింగ్ చేయాలంటే, సరిగ్గా చేయాలంటే మినిమం ½ hour పడుతుంది, ఒక్కోసారి 1.5 hour కూడా పడుతుంది. ఇప్పుడు కాస్ట్ చూసామనుకోండి, సిల్వర్ ఫిల్లింగ్ అనుకుందామండి, లేదా కాంపోజిట్ ఫిల్లింగ్, లేదా జిఐసి ఫిల్లింగ్. ఈ మూడు కూడా మీకు చిన్న క్యావిటీస్ అయితే సుమారుగా 2,500 అట్లా అవ్వచ్చు. ఆ క్యావిటీస్ కనుక పెద్ద అయ్యి లోపల రకరకాల ప్రొటెక్టివ్ మెటీరియల్స్ పెట్టాల్సి వస్తే అప్ టు 6,000 వరకు అవ్వచ్చు. అంటే 2,500 నుంచి 6,000 వరకు ఈ 3 మెటీరియల్స్. అదే మనం ఇన్లేకి వెళ్తున్నాం అనుకోండి, మెటల్ ఇన్లే అయితే అంటే నికెల్ క్రోమ్ ఇన్లే, అది కొంచెం బ్లాక్గా ఉంటుంది, అదైతే మీకు సుమారుగా అరౌండ్ 8,000 to 10,000 అవుతుంది. అట్లా కాకుండా మీకు సిరామిక్ ఇన్లే ఏదైతే నేను ఇందాక చెప్పాను మీకు, మనకి క్యాడ్ క్యామ్ ఈమాక్స్ ఇన్లే, అదైతే అరౌండ్ 15,000 to 20,000 అవుతుంది. అది ఎందుకంటే డెఫినెట్గా అన్ని కాస్ట్లీ మెటీరియల్స్. కాస్ట్ అనేది డైరెక్ట్గా మెటీరియల్ కాస్ట్ని బట్టే ఉంటుందండి. అయితే సార్, ఈ ఫిల్లింగ్ కానీ ఇన్లే చేయించుకున్న తర్వాత, అంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఏదైనా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాడా పేషెంట్? 2 రకాల డిస్కంఫర్ట్స్ ఉండొచ్చు ఇమీడియట్గా. పేషెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అనెస్థీషియా తగ్గిన తర్వాత చేద్దామని చూస్తారు, లేకపోతే బోన్ చేద్దామని చూస్తారు. సో బోన్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఒక పక్కనే పన్ను తగులుతూ ఉంటుంది. జనరల్గా అయితే మన అందరికీ అన్ని పళ్ళు కలుస్తాయి, బ్యాక్ టీత్. ఫిల్లింగ్ చేసిన తర్వాత కూడా అన్ని పళ్ళు కలవాలి. ఎప్పుడైతే ఒక పన్నే కలుస్తుందో ఇట్ మీన్స్ ఆ పన్ను ఫిల్లింగ్ కొంచెం ఎత్తుగా ఉంది. సో ఆ ఫిల్లింగ్ని కంపల్సరీగా సరి చేయాలి. అంటే ఇమీడియట్గా సేమ్ డే కానీ నెక్స్ట్ డే కానీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే మళ్ళీ బైట్ మార్కింగ్ పేపర్తో కొంచెం గట్టిగా చెక్ చేసి అది సరి చేసేస్తే ఆ తర్వాత మీకు పళ్ళన్నీ కలుస్తాయి. ఆ తర్వాత ఎప్పుడు ప్రాబ్లం రాదు. ఇది ఒక ప్రాబ్లం. సో ఇది సాల్వ్ చేసే ప్రాబ్లం. రెండోది సెన్సిటివిటీ. ఎక్కువగా ఈ ఫిల్లింగ్స్ చేసినప్పుడు సిల్వర్ ఫిల్లింగ్ కానీ కాంపోజిట్ ఫిల్లింగ్ కానీ సుమారుగా 1 week వరకు సెన్సిటివిటీ ఉండొచ్చు. ఏదైనా చల్లగా తీసుకున్నప్పుడు కొంచెం జుమ్మని లాగచ్చు. ఇది క్వైట్ కామన్. ఇది గ్రాడ్యువల్గా తగ్గిపోతుందండి. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ట్రీట్మెంట్ చేసాం, చాలా సివియర్ పెయిన్ వస్తుంది, లేదు సెన్సిటివిటీ ఉంటుంది, నెక్స్ట్ 15-20 days 1 month కూడా తగ్గట్లేదు. ఫిల్లింగ్ చేసాం కానీ ఫుడ్ బాగా ఇరుక్కుంటుంది అక్కడ, లేదా ఫిల్లింగ్ విరిగిపోయింది, ఒక చిన్న మొక్క ఊడిపోయింది, లేదా పన్నే విరిగిపోయింది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా పేషెంట్ నోటీస్ చేస్తే ఇమ్మీడియట్గా డెంటిస్ట్ దగ్గర రావాలండి. అప్పుడు డెంటిస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే ఎక్స్రే తీసుకుని దాన్ని బట్టి నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఫిల్లింగ్ అన్న ఇన్లే అన్న ఈ ట్రీట్మెంట్స్ అయిన తర్వాత పేషెంట్ ఎప్పటి వరకు సెట్ అవుతారు సార్? ఏదైనా తినేయొచ్చా? అంటే వన్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత సిల్వర్ ఫిల్లింగ్ ఉందనుకోండి, సిల్వర్ ఫిల్లింగ్ నోట్లో కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత అది వెంటనే గట్టిపడదండి. పేషెంట్కి ట్రీట్మెంట్ అయ్యి వెళ్ళే లోపల ఒక 10% గట్టిపడుతుంది. నెక్స్ట్ డే కానీ 100% గట్టిపడుతుంది. ఒక సిల్వర్ ఫిల్లింగ్ చేసినప్పుడు మేము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పేషెంట్కి ఇస్తాం. ఏమంటే మీరు ఇవాళ ఈ పక్క ఏం బ్రష్ చేయమాకండి, ఇవాళ ఇమీడియట్గా మీరేం తినొద్దు, ఈ పక్క ఫుడ్ మీరు 1 hour తర్వాత తిన్నా కూడా సాఫ్ట్ ఫుడ్ ఇంకో పక్కనే తినండి, వేడిగా చల్లగా ఏమి తీసుకోవద్దు, కూల్ డ్రింక్స్ కోక్ కానీ పెప్సీ కానీ సోడా ఇట్లాంటివి ఏమి తీసుకోవద్దు, అసిడిక్గా ఉంటుందో నిమ్మకాయ కానీ అటువంటి లేకపోతే ఆరెంజ్ కానీ అటువంటి ఇవాళ తీసుకోవద్దని చెప్తాం. ఎందుకంటే ఆ ఫిల్లింగ్ పూర్తిగా సెట్ అవ్వకుండా మనం ఇది తీసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా ఆ ఫిల్లింగ్ కొంత ఇరోడ్ అవుతుంది, లేదా కొంత బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. కాంపోజిట్ ఫిల్లింగ్ ఉంది, అది మీరు చేసిన వెంటనే మేము లైట్ చూపిస్తాం, అది గట్టిపడిపోతుంది ఇమీడియట్గా. సో స్ట్రెంగ్త్ ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇన్లే ఉంది క్యాడ్ క్యామ్, అది కూడా సిమెంట్తో ఫిక్స్ చేస్తాం, సిమెంట్ కూడా వెంటనే సెట్ అయిపోతుంది. సో అదంతా కూడా మీరు వెళ్ళి 1 hour తర్వాత మీరు నార్మల్గా మీరు భోంచేసేయచ్చు. ఆ పక్కన కూడా ఒక సిల్వర్ వరకు
కొంత గ్లాస్ సినిమర్ వరకు, ఈ రెండిటి వరకు కొంచెం స్లో సెట్టింగ్ కాబట్టి ఆ పక్క అవాయిడ్ చేయమని చెప్తాం. అదర్వైజ్ ఏం ప్రాబ్లం ఉండదండి. పేషెంట్ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే ముందు ఏ మెటీరియల్ వాడుతున్నామో డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కంపల్సరీ అండి. ఎప్పుడు కూడా డాక్టర్ ట్రీట్మెంట్ చేసే ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు పేషెంట్కి. ఏమంటే మీకు ఈ పన్నుకి సిల్వర్ ఫిల్లింగ్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది FMS డెంటల్. ముందే మేము చెప్తాం పేషెంట్కి, ఏమంటే మీకు ఈ పన్నుకి సిల్వర్ ఫిల్లింగ్ చేస్తే మంచిదండి, వెనక దంతం పై పన్ను ఎవరికి కనపడదు, ఇది చేస్తే మీకు ఎక్కువ లైఫ్ ఉంటుందని చెప్తాం. అట్లా చెప్పినా ఒక్కోసారి పేషెంట్స్ ఏంటంటే వద్దండి మాకు పంటి రంగు, లేదండి పంటి రంగు లైఫ్ తక్కువ, అది కూడా నో ప్రాబ్లం అంటారు. అప్పుడు పంటి రంగు ట్రీట్మెంట్ చేస్తాం, బట్ కరెక్ట్గా చేస్తాం, అదేం ప్రాబ్లం ఉండదు. లేదు ఇన్లే అవుతుంది అనుకోండి, ఇన్లే అనేది కాస్ట్లీ ప్రొసీజర్. సో మీకు చెప్పాను సిల్వర్ ఫిల్లింగ్ అనుకోండి ఎనీవేర్ ఫ్రమ్ 2,500 నుంచి 6,000లో అయిపోతుంది ట్రీట్మెంట్. అదే మీకు ఇన్లే అనేసరికి దాదాపు 15,000 నుంచి 20,000 రూపాయల ట్రీట్మెంట్. కంపల్సరీగా పేషెంట్కి ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళు ఓకే అంటేనే ముందు ప్రొసీడ్ అవ్వాలి. లేదు మేము అంత అఫోర్డ్ చేయలేము అనుకున్నప్పుడు మెటల్ ఇన్లే చేసుకోవచ్చు, అదైతే అరౌండ్ 8,000 to 10,000 అవుతుంది. లేదు అది కూడా అఫోర్డ్ చేయలేమంటే అప్పుడు చూడాలి ఇంకా ఫిల్లింగ్లోనే ఏ రకంగా చేయటం ఏంటనేది. బట్ అవన్నీ కూడా లైఫ్ ఎక్కువ ఇవ్వదు. FMS డెంటల్ 31 years నుంచి సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు చాలా డెంటల్ క్లినిక్స్ చాలా ఎక్కువైపోయాయి సార్. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ పెరుగుతుంది, అంటే మన పళ్ళని మనం ఎట్లా జాగ్రత్తగా ఉంచుకోవాలి అనే దాంట్లో భాగంగానే డెంటల్ క్లినిక్స్ కూడా చాలా పెరిగిపోయాయి. వాట్ స్పెషల్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు 31 years అయిందండి స్టార్ట్ చేసి, కోటిలో స్టార్ట్ చేశారు. FMS అనేది ఫస్ట్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్. ఇండియాలోనే కాన్సెప్ట్ లేదు. ఇండియాలో ఎప్పుడు కూడా ఒక ఇండివిజువల్ క్లినిక్ ఉంటుంది, అంటే ఒక క్లినిక్ దాంట్లో కన్సల్టెంట్స్ కొంతమంది వస్తే రావచ్చు లేకపోతే లేదు, లేదా అదే డాక్టర్ అన్ని రకాల ట్రీట్మెంట్ చేస్తారు. FMS 31 years నుంచి కూడా, అంటే 1993 నుంచి కూడా డెంటల్లో రకరకాల స్పెషాలిటీస్ ఉన్నాయి. సో FMSలో మీకు క్లీనింగ్ అనుకోండి, దానికి సంబంధించిన డాక్టర్ ఉంటారు, ఆ స్పెషలిస్ట్. లేకపోతే చిగుళ్ళ సర్జరీ ఉంది, దానికి డాక్టర్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఉంది, దానికి వేరే డాక్టర్. క్యాప్స్ చేయాలి, దానికి వేరే డాక్టర్. ఇంప్లాంట్స్ చేయాలి, దానికి వేరే స్పెషలిస్ట్. అంటే వీళ్ళందరికీ డిగ్రీస్ ఉంటాయి. సో మెడికల్లో ఎట్లాగైతే హార్ట్ స్పెషలిస్ట్, లంగ్ స్పెషలిస్ట్, బ్రెయిన్ స్పెషలిస్ట్ ఉంటారో, డెంటల్లో కూడా అట్లా నంబర్ ఆఫ్ స్పెషాలిటీస్ ఉంటాయి. సో FMS అన్ని బ్రాంచెస్లో కూడా మీకు స్పెషలిస్ట్లే ట్రీట్మెంట్ చేస్తారు. సో అది ఒక స్పెషాలిటీ ఆఫ్ FMS. రెండోది, ద ఓనర్స్ ఆఫ్ FMS డాక్టర్ పార్థసారథి రెడ్డి అండ్ డాక్టర్ శైలజా రెడ్డి, వాళ్ళిద్దరూ చాలా క్వాలిటీ కాన్షియస్. ఫస్ట్ నుంచి కూడా చాలా కష్టపడతారు, వాళ్ళు ట్రీట్మెంట్స్ చేస్తారు. సో దాంతో ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న టీం మొత్తం కూడా మోర్ దెన్ 100 డాక్టర్స్ ఉంటారు. వాళ్ళ టీంని అందరం కూడా ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ చేస్తూ ఇంకా బెటర్ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ చేయాలి, కొత్త రకాల ట్రీట్మెంట్లు చేయాలి అని చెప్పి ఎప్పుడు ఆ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఉంటుంది వాళ్ళకి. అట్లాగే ఎక్విప్మెంట్స్ కూడా మీరు FMSలో చూస్తే లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. మీకు ఇండియాలో ఎక్కడ ఇట్లాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉండవు. FMSకి సొంత ల్యాబ్ ఉంది, చాలా పెద్ద ల్యాబ్, ఒక 4 floors బిల్డింగ్లో ల్యాబ్ ఉంది. అట్లా చాలా మోడర్న్ డెంటల్ ల్యాబ్. మా సిరామిక్ వర్క్ కానీ, ఈ ఈమాక్స్ కానీ, లేదా క్యాప్స్ కానీ, పళ్ళ సెట్లు కానీ అన్నీ కూడా అక్కడే తయారు చేస్తాం. ఆ రకంగా FMS ఇస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అండి. రైట్ సార్. సో ఈ మధ్య కాలంలో చాలా మందికి డెంటల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఎందుకనే తెలీదు, వాటర్ వల్ల కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఈ మధ్యనే తెలుస్తోంది. సో దానికి రీజన్ ఏంటి సార్? కొన్ని ఏరియాస్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నల్గొండ డిస్ట్రిక్ట్ ఉంది, అట్లా ఇండియాలో చాలా ఏరియాస్లో మనం తాగే నీళ్ళల్లో కూడా, అంటే గ్రౌండ్ వాటర్లో కూడా ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్లోరైడ్ సరిపడా ఉంటే 1 ppm అంటాం. తాగే నీళ్ళలో 1 ppm ఉంటే మీకు ప్రాబ్లం రాదు. అంతకన్నా ఎక్కువ ఉందనుకోండి, పళ్ళకి ఎక్సెస్ ఫ్లోరైడ్ వెళ్ళిపోయి ఇనామిల్ పాడైపోతుంది. దాంతో మచ్చలు రావటం, లేకపోతే కొంచెం చిట్లిపోవటం, ఇట్లా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పటి వరకు మనం ఫిల్లింగ్స్ గురించి, ఇన్లేస్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ పళ్ళు పుచ్చిపోతే చేయాల్సిన ట్రీట్మెంట్స్. అసలు పళ్ళే పుచ్చిపోకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫైనల్లీ ఎప్పుడైనా కూడా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఎస్, ఎటువంటిదైనా సరే, ఇది డెంటల్ ట్రీట్మెంట్ అనే కాదు, ఒక మెడికల్ కానీ, మెడికల్లో కూడా చూడండి చాలామంది చెప్తారు ఏమి మీరు తినాలి, ఏమి తినకూడదు. సో అవన్నీ మనం ఫాలో అయితే మనకి హెల్త్ బెటర్గా ఉంటుంది. అట్లాగే డెంటల్లో కూడా మనం ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎంత నేచర్కి మన దగ్గర ఉంటే మన ఆహారం అంత మంచిది బాడీకి అండ్ టీత్. నేచర్కి ఎంత దూరం అవుతున్నాం అనుకోండి, సపోజ్ డీప్ ఫ్రై ఫుడ్ ఉందండి, నేచర్కి చాలా దూరం వెళ్ళిపోతున్నాం అంత టెంపరేచర్లో కుక్ చేసినప్పుడు.
అవన్నీ కూడా హెల్త్కి మంచిది కాదు, పళ్ళకి మంచిది కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా పళ్ళ మీద ఉండిపోతాయి. ఫుడ్ తెలిసిందండి. ఉండిపోయినప్పుడు నోట్లో అందరికీ బ్యాక్టీరియా ఉంటాయి. కొంత హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయి, కొంత అన్హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయి. జనరల్గా ట్రబుల్ ఇవ్వు. ఎప్పుడైతే ఈ జంక్ ఫుడ్స్ ఉంటాయి నోట్లో, చాక్లెట్స్ కానీ లేకపోతే ఇటువంటి డీప్ ఫ్రైస్ కానీ, ఈ పన్ను మీద అతుక్కుని ఉంది ఫుడ్. సో బ్యాక్టీరియా వచ్చి ఈ ఫుడ్ని తినేసి ఒక యాసిడ్ తయారు చేస్తాయి. ఈ యాసిడ్ పన్ను మీద పడినప్పుడు పన్ను అంత లెక్క తినేస్తుంది. అంటే ఒక స్మూత్గా ఉన్న పన్ను అంత లెక్క రఫ్ అవుతుంది. రఫ్ అయినప్పుడు మళ్ళీ ఇంకా ఫుడ్ అతుక్కుంటుంది అక్కడ. సో ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతా అట్లాగే మీకు క్యావిటీ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇనామెల్ ఉందండి, మీకు తొందరగా అరగదు కానీ ఈజీగా కరిగిపోతుంది. అంటే మనం తీసుకునే లిక్విడ్, ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి, సోడా, కోక్, ఇటువంటి అన్నీ కూడా పంటి మీద ఇనామెల్ని తీసేస్తాయి కొంత. బట్ మనం నవలటం వల్ల ప్రాబ్లం లేదు, తెలిసిందండి. హార్డ్ అనేది వెరీ వెరీ హార్డ్ ఏది తినకూడదండి. అది పన్నుని ఇరిగిపోవచ్చు, లేకపోతే ఫిల్లింగ్ చేస్తే ఫిల్లింగ్ అని ఇరిగిపోవచ్చు. నార్మల్ ఫుడ్ ప్రాబ్లం లేదు. వెరీ హార్డ్ వెజ్ కానీ వెరీ హార్డ్ నాన్ వెజ్ కానీ కంప్లీట్గా మనం పంటి మీద అంత లోడ్ పెట్టకూడదు. ఓకే, కమింగ్ టు ప్రివెన్షన్. ఒకటి డయట్ చెప్పాను మీకు, రెండోది బ్రషింగ్. డెఫినెట్గా 2 times బ్రషింగ్ అనేది కంపల్సరీగా చేయాలి, మార్నింగ్ అండ్ నైట్. తర్వాత ఫ్లాసింగ్ అంటాం. ఒకప్పుడు థ్రెడ్ పెట్టి పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు వాటర్ ఫ్లాస్ అనే మెషిన్స్ వచ్చినాయండి. వాటర్ జెట్ చాలా పవర్ఫుల్గా వస్తుంది, పళ్ళ మధ్యలో చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. అది ఇంకా ఎఫెక్టివ్గా ఉంది బాగా. సో వాటర్ ఫ్లాసింగ్ అనేది రోజు రాత్రిపూట పడుకొని ముందు చేసుకుంటే, బ్రషింగ్ 2 times, వాటర్ ఫ్లాసర్ రోజు రాత్రి వాడుకుంటూ, ప్లస్ డయట్ జాగ్రత్తగా చూసుకుంటూ, ప్లస్ పేస్ట్లో కూడా ఫ్లోరైడ్ ఉంటే మంచిది. ఇట్లా నేను చెప్పినట్టు ఫాలో అయితే జనరల్గా డెంటల్ ప్రాబ్లమ్స్ రావండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఎపిసోడ్లో చాలా క్లియర్గా డెంటల్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ముఖ్యంగా క్యావిటీ వచ్చినప్పుడు ఫిల్లింగ్స్, ఇన్హేల్స్ ఎలా అప్లై చేస్తారు ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.